హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ జువేరియా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ మామిడికాయ వేసి పులుసు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను ఒక 4 టేబుల్ స్పూను నూనె వేసుకుంటున్నాను. దాని తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకున్నానండి. ఓకే అండి, ఒక 3 ఎర్రగడ్డలు కోసి వేసుకున్నాను. సన్నగా తరిగి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఓకే అండి, మగ్గిపోయాయి. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇప్పుడు వచ్చేసి కొంచెం కరివేపాకు వేసుకుందాము. దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దీన్ని కూడా బాగా ఫ్రై చేద్దాము. దాని తర్వాత ఒక 3 టమాటాలు తీసుకున్నానండి. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు మూత పెట్టేద్దాము. ఓకే అండి, రెడీ అయింది. చూడండి, ఇప్పుడైతే మామిడికాయ వేసుకుందాం అండి. ఒక మామిడికాయ తీసుకున్నానండి. దాని తర్వాత ఎగ్ వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం పసుపు, ఒక 2 స్పూన్లు వచ్చేసి ధనియాల పొడి, ఒక 2 స్పూన్లు వచ్చేసి కారము, కొంచెం కొత్తిమీర, తగినన్ని నీళ్ళు వేసుకుంటున్నానండి. నేనైతే 2 కప్పులు వేసుకున్నానండి నీళ్ళు. దీన్ని బాగా కలిపి మూత పెట్టేద్దాము. ఇప్పుడైతే చింతపండు రసం వేసుకుంటున్నాను. ఒక 20 గ్రామ్స్ వేసుకుంటున్నాను. ఓకే అండి, కూర అయితే బాగా మరగాలి. ఉడికిన తర్వాత దించేద్దాము. కొంచెం ఉప్పు తక్కువైందండి, ఉప్పు వేసుకున్నాను. ఓకే అండి, నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.